ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కుంటపోత వానలతో గుంటూరు, విజయవాడ నగరాల్లోని పలు ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి. రోడ్లపై 2-3 అడుగుల ఎత్తుకు పైగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. ఇక అత్యధికంగా బాపట్ల జిల్లా చూండూరు మండలంలో 27.24, గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వేర్వేరు ఘటనలో 4 మరణించగా 2 గల్లంతయ్యారు. ఇక నాగార్జున సాగర్, పులిచింతల నుంచి నీటి విడుదలకు తోడు భారీ వర్షాలతో వరద చేరడంతో కృష్ణానదికి వరద పెరిగింది. ఇక ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ లో ఆ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్న పరిస్థితి ఉంది. భయభ్రాంతాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ని వాన వణికించిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో పలువురు మృత్యువాత పడిన పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని చుండూరులో 27.24 సెంటీమీటర్లు, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షపాతంతో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ను వణికించిందని చెప్పుకోవాలి. గుంటూరు, విజయవాడ రోడ్లపై కనీసం 2 నుంచి 3 అడుగుల ఎత్తున వరద నీరు నిలిచిందనంటే ఎంత పెద్ద వర్షం పడింది, ఎంత వర్షం పడింది అనేది అర్థమైపోతుంది. సాధారణంగా గుంటూరు విజయవాడ హైవే రోడ్డులో రోడ్డు మీద నీళ్లు నిలబడటం అనేది అసంభవం, జరగని పని. అలాంటి హైవే మీద 2 నుంచి 3 అడుగుల ఎత్తు నీళ్లు నిలబడినాయి అనంటే, పారుతున్నాయి అనంటే ఎంత పెద్ద వర్షపాతం, ఎంత పెద్ద వర్షం నమోదైంది అనేది కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా కాజా, ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై అయితే వరద ప్రవాహం ప్రజలను వణికించిందని చెప్పుకోవాలి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి 2 గల్లంతైన పరిస్థితి ఉంది. 4 అయితే ఈ భారీ వర్షాలకి మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులు అప్రమత్తమయ్యి దిగువ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒడ్డుకి చేరుస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఒక భారీ వర్షంతో పైన కురుస్తున్న వర్షాలతో అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్, ప్రధానంగా ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే నందిగామ, గుంటూరు, మంగళగిరి, పల్నాడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నాగార్జున సాగర్ కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున కూడా వరద చేరుతున్న పరిస్థితి ఉంది. లక్షల క్యూసెక్కులు వరద నీరు ప్రవాహం గంటకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి మొత్తంగా చూసుకుంటే మంగళవారం రాత్రి బహుశా 9 గంటల నుంచి మొదలైన తుఫాను, భారీ తుఫాను తెల్లారదాకా ఒకటే కుండపోత పడిన పరిస్థితి అయితే ఉంది. గంటల వ్యవధిలోనే 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేని వర్షాలతో గుంటూరు, విజయవాడ నగరాల్లోని ప్రాంతాలు మొత్తాన్ని కూడా చెరువుల్ని తలపించిన పరిస్థితి ఉంది. రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తుగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అయ్యారు. కొంతమంది ప్రవాహానికి రోడ్డు దాడుతున్న పరిస్థితుల్లో గానీ, అలాగే కొండ మీద నుంచి వాటర్ వస్తున్న పరిస్థితుల్లో కానీ, రోడ్డు దాడుతున్న పరిస్థితుల్లో నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయి మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. రోతట్ల ప్రాంతాల మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా
చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం. అలాగే ఆ బాపట్ల జిల్లా ఆ చుండూరులో 27 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా చేబ్రోలులో 23 సెంటీమీటర్లు, ఆ దుగ్గిరాలలో 22 సెంటీమీటర్లు, తాడికొండలో 22 సెంటీమీటర్లు, మంగళగిరిలో 19 సెంటీమీటర్లు, నాగాయలంకలో 19 సెంటీమీటర్లు, ఆ పెద్ద కాకానిలో 18, అలాగే తుళ్లూరులో 18 సెంటీమీటర్లు, తెనాలిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈ మధ్యకాలంలో వర్షమోహం చాటేసిన విశాఖపట్నంలో కూడా వర్షం మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారులు మొత్తం కూడా వరద నీరు ఆ రోడ్డు మీదకి చేరటంతో రాష్ట్రాల మధ్య వారధిలాగా ఉన్న రోడ్లు మొత్తం కూడా కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిన ఘటన పరిస్థితి అయితే ఉంది. నాగార్జున సాగర్, పులిచింతల నీటి నుంచి విడుదలకు తోడు భారీ వర్షాలతో వరద నీరు చేరడంతో కృష్ణానదికి భారీగా వరద పేరింది. పై ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టు, కిందన నాగార్జున సాగర్, అలాగే పులిచింతల ప్రాజెక్టు, ఈ మూడు ఇప్పటికే ఆ పైనుంచి వస్తున్న నీరుతో ఇప్పటికే జలకళ ఉట్టిపడుతున్న నదీ జలాలు ఉట్టిపడుతున్న ఆ డ్యాముల్లో ఒకసారిగా ఈ వర్షపాతం నమోదయ్యేపాటికి ఈ 3 డ్యాముల నుంచి వచ్చే నీరు వర్షపాత నీరుతో ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజీకి ఆ వరద నీరు లక్షల క్యూసెక్కులు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే జలదిగ్బంలో గుంటూరు, విజయవాడ మొత్తం కూడా పూర్తిగా జలదిగ్ధం అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి చూసుకుంటే ప్రకాశం బ్యారేజీలో లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతా ఉంది. లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంత మేరకు బుడమేరు మళ్ళీ నిండుతుంది, బుడమేరు నుంచి పొంగి పొర్లుతున్నాయి నీళ్లు, బుడమేరు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొంతమేరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాయి ఎమ్మటే దీని మీద స్పందించారు. ఎక్కడా కూడా బుడమేరు నిండలేదు, బుడమేరు నిండే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా నీటిని డైవర్ట్ చేశాం, విజయవాడకి ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టోల్ గేట్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కాజా టోల్ గేట్ కానీ, నందిగాం దగ్గర టోల్ గేట్ కానీ, వీటన్నిటికీ టోల్ గోటు ఫ్రీగా ఎత్తేసి అందరినీ పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం రహదారిపై ప్రధానంగా నిలిచిన నీళ్లతో టోల్ గేట్ వద్ద ఉన్న కేబుల్ వైర్లు మొత్తం కూడా తడిసి ఆన్లైన్ వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయి అస్తావ్యస్తమైన పరిస్థితి ఉంది. దీంతో టోల్ పనిచేయకపోవడంతో గేట్లు ఎత్తేసి అందరినీ ఫ్రీగా పంపించిన పరిస్థితి అయింది. ఇది ఒక సంచలనంగా మారినది అయితే అయింది. కాజా టోల్ గేటు వరదకి మునగటము, వైర్లు దాంట్లో కేబుల్ తడిసిపోవటం, ఆన్లైన్ పనిచేయకపోవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రజలకి మంచి చేకూరినప్పటికీ కూడా ఇది ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రకాశం బ్యారేజీలో అయితే లక్షల క్యూసెక్లు వచ్చి వరద నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా శ్రీశైలం 7 గేట్లు ఎత్తి 10 అడుగుల మేరకు నీరు విడుదల చేస్తా ఉన్నారు. 1,17,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ దాదాపుగా జల విద్యుత్ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీశైలంలో వరద ఉధృతి పెరిగే కొద్దీ శ్రీశైలం కూడా లక్షల క్యూసెక్లు వరద నీరు పెడుతుంటే పెరుగుతున్న నేపథ్యంలో భారీగా కిందకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది నాగార్జున సాగర్ కి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేట, నందిగామ వీటి అన్నిటిలో కూడా పెనుగురించిపోలు కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయ్యాయి. అక్కడి నుంచి వరద నీరు మళ్ళీ ఇటువైపు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా ప్రస్తుతం అవుట్ఫ్లో 4,80,000 చిల్లర వరకు అవుట్ఫ్లోగా వస్తుందనంటే వరద ప్రమాద హెచ్చరిక 1గా ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 1వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడంతో రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ రాత్రి హుటాహుటిన ప్రకాశం బ్యారేజీ వద్దకి చేరుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద నీటిని పరిశీలించారు. అలాగే
ఆ విజయవాడ పట్టణంలో వరద నీటి ప్రభావంతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఆ నగరం మొత్తాన్ని ఆయన జల్లెడ పట్టే పరిస్థితి ఉంది. జల్లెడ పట్టడంతో పాటు ఇటుపక్క మున్సిపల్ శాఖ అధికారులకి, ఇటుపక్క విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించి వారందరికీ సూచనలు సలహాలు చేసిన పరిస్థితి ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ లంక గ్రామాల ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఈ నేపథ్యంలోనే ఆ ప్రకాశం బ్యారేజీ ఆ చుట్టుపక్కల లంక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వాట్సాప్ లో మెసేజ్లు పంపించడంతో పాటు క్యాన్వాసింగ్ కూడా చేపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ నాటు పడవలు ఆ ఫ్లడ్లతో నదుల్లో ప్రయాణించవద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే అత్యవసర సమయంలో ఎవరైనా ఆ కాల్ చేయాలనుకున్న నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ 180042500101 టోల్ నెంబర్లకి కాల్ చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. అలాగే ఏదైతే ఆ వరద ప్రభావిత ఆ ప్రాంతాలలో ప్రజలకు ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరన్నా వరద నీటిలో చిక్కుకున్నా ఆ వరద నీటి ఆ ప్రవాహంతో ఇల్లు వద్దకి నీరు వచ్చి చేరినా కానీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి పిలుపునియారని చెప్పున్నారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒక్కసారిగా వణికిచ్చిందని చెప్పాలి. రోడ్లు, కాలువలు, ఆ రోడ్లు ఏదైతే చిన్న చిన్న రహదారులు, ప్రధాన రహదారులు, ఇల్లు కాలనీలు మొత్తం కూడా వరద ప్రవాహానికి ఆ నీడు మునిగిన పరిస్థితి ఉంది. నడుము లోతు నీళ్లతో ఆ ప్రధాన రహదారుల మీద కూడా బండ్లు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారని అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన నగరాల్లోని గ్రామాలు కానీ నడుంలోతు నీళ్లతో కార్లు, బండ్లు పుడుకుపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నేడు కొంత మేరకు వర్షపాతం తక్కువ నమోదవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. మొన్న రాత్రి 9 గంటలకు మొదలైన వర్షం నిన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ఆ వర్షపాతం నమోదవుతానే ఉంది. నేడు కొంత తెరపించినప్పటికీ వాతావరణ శాఖ వివరాలు చెప్పిన ప్రకారం మరొక 24 గంటల మటుకు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.